హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు టీచర్స్ డే అని చెప్పి నేను మా చెల్లి అయితే శారీస్ అయితే కట్టుకున్నాము. అయితే మా చెల్లి అయితే టీచర్స్ డే టీచర్ ఎలా రిసీవ్ చేసుకోవాలో మొత్తం అయితే యాడ్ చేసింది. మా చెల్లి అయితే లెసన్ కూడా చెప్పింది, మీరే వినండి. చూడండి, మా చెల్లి అయితే లెసన్ అయితే ఎంత బాగా చెప్పిందో. అయితే నాకైతే కోల్డ్ వల్ల అయితే కొంచెం అయితే వాయిస్ అయితే డిఫరెంట్గా వస్తుంది. తర్వాత అయితే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే చేయించారు. వీళ్ళైతే ఇప్పుడైతే 5th క్లాస్ చదువుతున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ అయితే 6th క్లాస్కి అయితే వెళ్తారు. ఈ స్కూల్లో అయితే ఉండరు కాబట్టి వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే సాంగ్ పాడుకుంటూ అయితే డాన్స్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. అయితే అందరూ కలిపి ముందు రోజు అయితే నేర్చుకున్నారు ఈ సాంగ్కి. అయితే మా చెల్లి అయితే ఒక కల్చరల్ యాక్టివిటీ అయితే చేసింది. మీకు తెలుసు కదా, నేను మా చెల్లి భరతనాట్యం నేర్చుకుంటున్నామని. మా చెల్లి అయితే శుద్ధ బ్రహ్మ అని పాటికి అయితే భరతనాట్యం అయితే వేసింది, మీరే చూడండి. మా చెల్లి అయితే స్కూల్లో టీచర్స్ డే ఉందని చెప్పి ముందు రోజు అయితే ఫుల్గా అయితే ప్రాక్టీస్ అయింది. మా చెల్లెల స్కూల్లో అయితే 2 మేడంలు ఒక సార్ అయితే ఉంటారు. మొత్తం 3 అయితే చాలా బాగా చెప్తారు. అయితే పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటారు. టీచర్స్ పేర్లు అయితే కళ్యాణి మేడము, వెంకటలక్ష్మి మేడము, రామ్ సార్ అయితే ఉన్నారు. మా చెల్లి అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే అందరూ అయితే క్లాప్స్ కొట్టారు. చూడండి పిల్లలందరూ ఎంత బాగా చూస్తున్నారో. ఈవిడే మా వెంకటలక్ష్మి మేడం. చూడండి పిల్లలందరూ మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్తో అయితే ముందుకైతే వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి అయితే చూస్తున్నారు. చూడండి మా చెల్లెల స్కూల్లో అయితే గోడ అయితే ఎలా నిండిపోయిందో. మేము చదువుకున్నప్పుడు అయితే మేము కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేసాము. మా చెల్లెలు కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు. మా చెల్లె అయితే డాన్స్ అయితే లాస్ట్ ఫినిషింగ్ టచ్కి అయితే వచ్చింది. మా చెల్లి డాన్స్ అయితే అయిపోయింది. వీళ్ళైతే 1st 2nd క్లాస్. వీళ్ళు కూడా డాన్స్ చేస్తామని చెప్పి అయితే వచ్చారు. వీళ్ళు కూడా డాన్స్ అయితే అదరగొడుతున్నారు. ఈ పిల్లలైతే అనుకున్నట్టు బాగానే వేశారు. తర్వాత అయితే 4th క్లాస్ అయితే వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగా అయితే వేశారు. ఈ పిల్లలు కూడా చాలా బాగా అయితే వేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు కదా, ఆవిడేనండి కళ్యాణి మేడం. అయితే మేము చదువుకున్నప్పుడు కూడా మేడం అయితే ఉన్నారు. ఇంకా ఫాతిమా మేడం, గాయత్రి మేడం అయితే ఉండేవారు. వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారు, వేరే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వెంకటలక్ష్మి మేడం, రాము సార్ అయితే వచ్చారు. వీళ్ళు కూడా చాలా బాగా అయితే వేశారు. నెక్స్ట్ అయితే వేరే గ్రూప్ ఉంది డాన్స్ చేయడానికి. వాళ్ళు కూడా మీరే చూడండి ఎలా వేస్తారు. వీళ్ళైతే 3rd క్లాస్ అయితే చదువుతున్నారు. వీళ్ళు కూడా చాలా బాగా అయితే వేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.